జై భీమ్ అందరికి. మమ్మీని కోసం నేను చేసిన హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ చూసేద్దాం ఒక రండి. కప్పు పంచదార పొడి, కలుపుకోవడమే. ఒక కప్ పాలు, ఫస్ట్ ఎన్నోసార్లు మాకు కేక్ చేద్దాం. మా మమ్మీ చేసింది రుచి బాగుంటుంది. బేకరీ స్టైల్ కన్నా మా మమ్మీ బాగా అద్భుతం. ఒక కప్ పాలు, అప్పుడు కొంచెం కప్పు, ఇప్పుడు మొత్తం వేసుకోవాలి. కలుపుకోవడమే. రాగి పొడిని ఇంకొంచెం బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. కేక్ అంతా ప్యాకెట్, బేకింగ్ పౌడర్ కొంచెం, చాకో పౌడర్ బాగా వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. లాస్ట్గా కొంచెం వెన్నీలా వేసి కలుపుకోవడమే. ఎట్లా కలుపుతుంది చాక్లెట్ ఇంకా కొంచెం ఎలా వేసుకున్నది మిక్స్ వేసుకుంది మొత్తం. ఇప్పుడు చాక్లెట్ పౌడర్ అన్నా కదా అంటోని ఫ్లేవర్ వస్తుంది. చూసారా ఎంత బాగా అద్భుతం. 21 నిమిషాలు అవుతుంది. 24, 25, 26 వెన్నీలా లైసెన్స్. పెరుగు పివ్వాలన్నమాటకి వీడియోలో వాయిస్ ఇచ్చింది మమ్మీని. మినిమం ఉంటాయి వర్డ్స్ మీరే విన్నారు కదా. ఇక ప్రాసెస్లోకి వెళ్తే మమ్మీని చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి ఇంకొక గిన్నె తీసుకొని ముందు ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ పిండి కూడా అప్లై చేయాలి. ఇక్కడ నేను మైదా యూజ్ చేయలేదు, రాగి పిండినే అప్లై చేశాను. కేక్ బ్యాటర్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. అందులో కొన్ని డ్రై సీడ్స్ లైక్ వాటర్ మెలాన్, పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. డైరెక్ట్గా పిల్లలు ఎలాగో తినరు, ఇలాగైనా తింటారేమో అన్న ఆశ. ఇక్కడ నాతో పాటు నా డాటర్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిపై కుక్కర్ పెట్టి కుక్కర్లో స్టాండ్ ప్లేస్ చేసి తర్వాత కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టాను. నేను చేసింది కొంచెమే కాబట్టి ఒక 1/2 hour సిమ్లో పెట్టాను. ఉడికిందో లేదో అని నైఫ్తో చూస్తే ఉడకలేదు. ఇంకో 5 minutes ఉంచి దించాను. గిన్నె కూల్ అయ్యాక కేక్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తిన్నాం. అంతే, హోమ్మేడ్ కేక్ రెడీ అయింది. ప్రిజర్వేటివ్స్ లేకుండా, యాడెడ్ కలర్స్ లేకుండా హెల్దీ అండ్ టేస్టీ కేక్ ఇంట్లోనే చేసుకున్నాం. మా పిల్లలు ఇష్టపడుతున్నారు. వీలైతే మీరు కూడా ఇంట్లోనే చేసుకొని తినడానికి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.